నమస్తే సార్. నమస్తే అండి. మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిపి తాడేపల్లిగూడెంలో సభ అయితే పెట్టడం జరిగింది. ఎలా ఉంది సభ? చూసారా? ఎలా ఉంది? నిన్న తాడేపల్లిగూడెంలో జరిగిన బహిరంగ సభ పవన్ కళ్యాణ్ గారు ఓన్లీ చంద్రబాబు నాయుడిని పొగడ్డానికి, చంద్రబాబు గారిని హైట్ చేయడానికే ప్రయత్నం చేశారండి. అయితే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టింది దేనికండి? తెలుగుదేశం పార్టీని గెలిపించడానిక, లేదంటే తన సొంత పార్టీ తన సొంత కాళ్ళ మీద నిలబడడానిక? కేవలం 24 సీట్లతో సరిపెట్టుకున్నారండి. అయితే ఈరోజు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని 4వ భార్య కింద చేసుకుంటానని అడిగాడు కదండి. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటారండి? ఒక్కొక్క మగవాడు అంటే 3-4 పెళ్ళిళ్ళు చేసుకుంటారన్నమాట. 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా 4వ భార్య కింద చేసుకుంటా అంటున్నాడు. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తొక్కు పేరేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లిగూడెం సభలో చెప్పడం జరిగిందండి. జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు కాదు కదా, నీ తల్లో చేసి ఎంతమంది వచ్చినా సరే ఏమి ఒక ఎంట్రుక ముక్క కూడా పీకలేరు, అది గుర్తు చేసుకో. నువ్వు ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని హైలైట్ చేయడానికి ఎంత ప్యాకేజీ తీసుకున్నావు అసలు? నువ్వు నీ ప్యాకేజ్ అంతా ఇవాళ నిన్ను నమ్ముకొని ఎంతోమంది జగన్ సైనికులు, జనసేన సైనికులు నీ వెనకాల రావడం జరిగింది. సైనికులు అందరినీ కూడా ఇవాళ కింద తొక్కేసావు నువ్వు. అలాంటి తొక్కేసి జగన్మోహన్ రెడ్డి తొక్కుతా ఉంటావేంటి? చేతకాని మాటలు మాట్లాడకూడదు. ఎంతసేపు జగన్ గారిని జగన్ గారిని ఓడిస్తాను అంటున్నావే కానీ, ఇగో ప్రజలారా మీకు ఈ సేవలు చేస్తాం, మీకు ఈ సంక్షేమ పథకాలు పెడతాం, మిమ్మల్ని ఈ విధంగా ఆదుకుంటామని ఎప్పుడూ చెప్పడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్లీ ఓడించడానికే నువ్వు ప్రయత్నం చేస్తున్నావు తప్ప నీకు నువ్వు నిలబడలేకపోతున్నావు. అసలు వాస్తవంగా పార్టీ ఎందుకు పెట్టావు? నువ్వు పార్టీ పెట్టింది దేనికి? నీ జనసేన పార్టీని ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ చేసుకో. ఆడి కింద ఈడి కింద చంద్రబాబు నాయుడు కింద చెంచాగిరి పనులు చేయడానికే నువ్వు అసలు మిగిలిపోతావు చివరికి. ఈ పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే, నా దగ్గర అంత డబ్బు లేదు ఆ పార్టీని నడిపించడానికి, అది దాంట్లో మరి పార్టీ పెట్టేటప్పుడు తెలియదా డబ్బు ఉండాలా లేదా? మరి ఎలా తెలుసుకున్నాడు ఆయన? అంటే ఇప్పుడు దాకా ఒక ఎలిగేషన్ అయితే ఉంది, పవన్ కళ్యాణ్ గారు డబ్బులు తీసుకొని పనిచేస్తుంటారు టీడీపీ కానీ. మరి ఇది ఎంతవరకు వాస్తవం? వాస్తవంగా డబ్బులు లేవు అన్నవాడు మా పార్టీ ఎందుకు పెట్టాలండి? ఇది సినిమా అనుకున్నారండి. రంగులు పూసుకొని సినిమాలో నాటకాలు ఆడేసి 10 మందిని కొడేస్తే హీరో అయిపోతారు అనుకున్నారా? రంగులు పూసుకొని 10 మందిని కొడితే హీరో అయిపోరు. ప్రజలు ఇది ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించాలండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి, ప్రతి ఇంటికి సంక్షేమ పథకం, ఒక్కొక్క ఇంట్లో 2-3 సంక్షేమ పథకాలు ఉన్నాయండి. ఇవాళ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల్లో ఎంతో డెవలప్మెంట్ చేసి ఎంతమందినో ఆదుకున్నాడండి ఇవాళ. అలాగే ఈ పథకాలు ఏవైతే ఇస్తున్నారో ఇచ్చేటప్పుడు ఆడి అబ్బ సొత్తు తెచ్చిస్తున్నాడా, మీ ట్యాక్సే మీకు ఇస్తున్నాడు అంట. మరి వీళ్ళు పథకాలు వీళ్ళు కూడా ఇస్తానంటున్నారు. మరి వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు ఆ డబ్బు పథకాలకి? అవునండి, 2019లో జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాల్లో భాగంగా ఈ పథకాలనే లబ్ధిదారులు చేకూర్చడంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిపి ఆంధ్రప్రదేశ్ని మరో శ్రీలంక చేసేస్తావు, నువ్వు ఎక్కడి నుంచి చేస్తున్నావు డబ్బులు ఇవన్నీ కూడా ప్రజలను సోమరిపోతులు చేస్తాను. మరి ఇవాళ నువ్వు ఎలా చేస్తావు? ఒక్కొక్క ఇంట్లో అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 చొప్పున వేస్తా అంటున్నావు కదా. ఆ వేళ శ్రీలంక అయిపోయింది, మరి ఇవాళ ఏం చేస్తావు చెప్పు? చంద్రబాబు నాయుడు గారు చెప్పాలండి దీని విషయంలోనే. మరి వీళ్ళు అంటున్నారు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నిన్న మీటింగ్లో అయితే మేము డెవలప్ చేసి ఇస్తామంటున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో నిజంగా చెప్పండి, డెవలప్మెంట్ ఏమీ లేదా, ఉన్నదా? ఆంధ్రప్రదేశ్లో ఇంకా డెవలప్మెంట్ అన్నది ఏం మిగలలేదండి. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగిందండి. అరకొర కొద్దో గొప్ప ఉంది. మళ్ళీ రేపు పొద్దున్న వచ్చి 2024 ఎలక్షన్లో 175కి 175 సీట్లు కూడా ప్రజలు గెలిపించడం జరుగుతుందండి. ఆ ఉన్న అరకొర పని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరుగుతుందండి. మరో 30 సంవత్సరాల వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారే సీఎంగా ఉంటారండి. మరి తన సొంత పార్టీ పెట్టుకొని ఎన్నాళ్ళు ఆ పార్టీ కింద ఏ పార్టీ కింద పనిచేస్తారు? ఆయన సొంతంగా పార్టీ ఆయన సీఎం చేసే ఉద్దేశం లేదా? లేకపోతే సొంతంగా పార్టీ రానున్న రోజుల్లో ఈ మీటింగ్లు చూసి ఒకరి కింద పనిచేసేది క్లోజ్ అవుతుంది అంటారా పార్టీ? ఈ దెబ్బతో 2024తో పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ కనిపించరండి. అలాగే టీడీపీ చంద్రబాబు నాయుడు గారు కూడా అయిపోయింది, వయసు అయిపోయింది, ఇంకెందుకండి వయసు? ఆ పప్పుగాడు ఉన్నాడు కదా, ఆ పప్పుగాడికి ఏదో వదిలేస్తే పోనీ ఆడన్నా ఏదో చేసుకున్నాను, అరకొర సీట్లు వచ్చి ఏదో చేసుకున్న తప్ప సుఖం లేదండి. ఇంక వీళ్ళిద్దరు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ 2024లో భూస్థాపితం అయిపోతారండి. థ్యాంక్ యూ.